హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంచు. ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చి రొయ్యలు చాలా సులభమైన పద్ధతిలో రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. గోంగూరతో ఏ కాంబినేషన్ చేసినా చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే అసలు ఆ కాంబినేషనే వేరే లెవెల్ ఉంటుంది కదూ. మసాలాలు తక్కువ వేసి గోంగూర ఫ్లేవర్తో పచ్చి రొయ్యలు ముద్ద ముద్దకి తగిలితే ఆ రుచే వేరుంటుంది. ఈరోజు చిట్టి రొయ్యలతో మీకు చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక చిన్న కట్ట గోంగూర ఒలిచి పెట్టేసుకుని 2 పచ్చిమిర్చి వేసి ఉడకపెట్టుకున్నానండి. మనం చేత్తో గుప్పె నిండా పట్టుకుంటే ఫుల్గా రావాలన్నమాట. అలా ఉడకపెడితే మనకి ఇంత వస్తుందండి, సరిపోతుంది. మరీ గోంగూర ఎక్కువైనా సరే మనకి రొయ్యలు తక్కువే ఉంటాయి అనమాట, అంత బాగా అనిపించదు. ఇప్పుడు దీనికోసం నీట్గా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న చిట్టి రొయ్యల పప్పును తీసుకున్నానండి. కేజీ రొయ్యలకి నాకు అరకిలో వరకు వచ్చాయన్నమాట. వీటిని శుభ్రంగా కడిగేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మన గోంగూర కూడా ఉడికిపోయింది కదండి, పప్పు గుత్తితో చిదిమేసి ఇది కూడా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2-3 ఉల్లి తరుగు, అలాగే 4-5 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ ఉల్లి మనకి మరీ వేగాల్సిన అవసరం లేదండి, కాస్త రంగు మారి మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మగ్గినటువంటి ఉల్లి తరుగులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగినటువంటి అల్లం వెల్లుల్లి ముద్దలోకి మనం తీసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసి చక్కగా తాలింపంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకి రొయ్యల్లో నుంచి నీరు ఊరుతుంది కదండి. నీరు కొంచెం ఊరిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం కూడా వేసేసుకుని ముక్కలకి బాగా పట్టించుకోవాలి. మనం గోంగూర కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోండి. గోంగూర కూడా ఉడికిన తర్వాత మనకి పులుపుకి ఉప్పుకి చక్కగా సరిపోతుందన్నమాట. ఇలా ఉప్పు కారాలు పట్టించిన రొయ్య ముక్కల్ని నీరంతా ఇంకిపోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే మనకి కర్రీ కాస్త దగ్గరకు వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీరు కూడా వేసేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత కర్రీ కాస్త దగ్గర పడుతుందండి. అప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకుని ముక్కల్లో బాగా కలిసేంత వరకు 2 నిమిషాల పాటు గరిటతో కదిలించుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకుని కర్రీ మరి కాస్త దగ్గరకు వచ్చే వరకు మూత పెట్టి మగ్గించుకున్నారంటే గోంగూర పచ్చిరొయ్యలు చక్కగా రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ 2-3 రోజుల పాటు కూడా నిల్వ ఉంటుందన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవుతుంది.